శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు మరియు వాటి వెనుక ఉన్న రహస్యాలు, మిస్టరీగా భావించే విషయాలు. 1. హరిహరసుతుడు, శివకేశవుల కుమారుడు. రహస్యం: అయ్యప్ప స్వామిని శివుడు, హరుడు, విష్ణువు, హరి యొక్క మోహిని అవతారం కలయికతో జన్మించిన హరిహరసుతుడు అని అంటారు. పురాణ కథనం: దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం రాక్షసుల పాలు కాకుండా ఉండేందుకు విష్ణువు మోహిని రూపాన్ని ధరించాడు. శివుడు ఆ మోహిని రూపాన్ని చూసి మోహితుడై వారి కలయిక ద్వారా అయ్యప్ప స్వామి జన్మించారు. మణికంఠుడు, మహిషి అనే రాక్షసిని సంహరించడం కోసమే అయ్యప్ప అవతరించాడు. 2. అయ్యప్ప బ్రహ్మచారి, నిత్య బ్రహ్మచారి. రహస్యం: శబరిమలలో అయ్యప్ప స్వామిని బ్రహ్మచారి రూపంలో పూజిస్తారు. అందుకే ఆలయంలోకి 10 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలకు, ఋతుస్రావ వయస్సులో ఉన్నవారు ప్రవేశం సంప్రదాయబద్ధంగా అనుమతించబడదు. కథనం: మహిషి సంహారం తర్వాత మాలికాపురత్తమ్మ మహిషి అయ్యప్పను వివాహం చేసుకోవాలని కోరింది. అయ్యప్ప తాను నిత్య బ్రహ్మచారిగా ఉంటానని, కన్ని అయ్యప్పలు మొదటిసారి మాల వేసుకున్న భక్తులు రావడం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు వివాహం చేసుకుంటానని ఆమెకు మాట ఇచ్చారని చెబుతారు. 3. పదునెట్టాంపడి, 18 పవిత్ర మెట్లు. రహస్యం: ఆలయంలోని గర్భగుడికి చేరుకోవడానికి 18 మెట్లు ఉంటాయి. ఈ 18 మెట్లు దేనికి ప్రతీక అనే దానిపై అనేక వివరణలు ఉన్నాయి. సంప్రదాయం: ఈ 18 మెట్లు, మొదటి 5 మెట్లు పంచేంద్రియాలకు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. తరువాతి 8 మెట్లు అష్టరాగాలకు, కామ, క్రోధ, లోభ, మోహ, మోహ, మద, మాత్సర్య, అసూయ, దంభం. తరువాతి 3 మెట్లు త్రిగుణాలకు, సత్వ, రజో, తమోగుణాలు. చివరి 2 మెట్లు విద్య, అవిద్యలకు చిహ్నాలని చెబుతారు. ఈ మెట్లు దాటితేనే భగవంతుణ్ణి దర్శనమవుతుంది. 4. మకర జ్యోతి. రహస్యం: మకర సంక్రాంతి రోజున శబరిమల ఆలయానికి ఎదురుగా ఉన్న పొన్నంబాళమేడు కొండపై కనిపించే జ్యోతి, కాంతిని మకర జ్యోతి అంటారు. ఇది అయ్యప్ప స్వామి భక్తులకు ఒక దివ్య దర్శనం. వివరణ: కొందరు దీనిని దేవతలు లేదా అయ్యప్ప స్వామియే స్వయంగా భక్తులకు ఇచ్చే దర్శనం అని విశ్వసిస్తే, మరికొందరు పందల రాజవంశీయులు మరియు స్థానిక గిరిజనులు నిర్వహించే దీపమని చెబుతారు. కేరళ ప్రభుత్వం దీనిని మనుషులు వెలిగించే దీపంగా దీపం లేదా హారతి నిర్ధారించింది. అయినప్పటికీ భక్తులు దీనిని దివ్యమైన జ్యోతిగానే భావిస్తారు. 5. ఇరుముడి. రహస్యం: భక్తులు యాత్రకు తీసుకువెళ్లే ఇరుముడిలో ఉండే వస్తువులకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. భావం: ఇరుముడి 2 భాగాలుగా ఉంటుంది. ముందు భాగంలో దేవుడికి సమర్పించే పూజా సామాగ్రి, వెనుక భాగంలో భక్తుడికి అవసరమైన వస్తువులు ఉంటాయి. ఇది జీవాత్మ మరియు పరమాత్మ యొక్క ఏకత్వానికి ప్రతీకగా చెబుతారు. ఈ ఇరుముడిని తలపై పెట్టుకుని వెళ్లడమనేది భక్తుడు తన జీవితాన్ని భగవంతునికి సమర్పించుకోవడానికి ప్రతీక. శబరిమల ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, నిష్ఠ, బ్రహ్మచర్యం మరియు దైవభక్తిని బోధించే తత్వమసి, అంటే అది నువ్వే, జీవాత్మ, పరమాత్మ ఒక్కటే అనే సిద్ధాంతాన్ని విశ్వసించే పుణ్యక్షేత్రం. మండల వ్రతాన్ని ఎలా ఆచరించాలి? శబరిమల యాత్ర చేపట్టే స్వాములు మొదటగా సరైన విధంగా మాల ధరించడానికి మరియు వ్రతాన్ని ప్రారంభించడానికి భగవంతుని వద్ద సంకల్పం చేసుకోవాలి. మాల ధరించే ముందు తల్లిదండ్రులు మరియు వివాహమైనట్లయితే శ్రీమతి యొక్క అనుమతిని పొందాలి. వీరి అనుమతి లభించిన తరువాత ఇంటి దేవునికి కానుకను సమర్పించి వారికి పూజించి ఆ తరువాత గురుస్వామి వారిని కలిసి మాల ధరించాలి. భక్తులు తులసి లేదా రుద్రాక్షమాలను ధరించి వ్రతాన్ని ప్రారంభిస్తారు. ఈ వ్రతం ప్రారంభమైన తరువాత పురుష యాత్రికులను మరియు మహిళా యాత్రికులను 1 నుండి 10 సంవత్సరాలు మరియు 50 తరువాత క్రమంగా అయ్యప్ప లేదా స్వామి మరియు మాలికాపురంగా వారి తీర్థయాత్ర పూర్తయ్యే వరకు ఆ పేరుతో పిలుస్తారు. భక్తులు నలుపు రంగు దుస్తులను మాత్రమే ధరిస్తారు. మాలాధారులు మండల వ్రతాచరణకు మాల ధరించేటప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలోనే గురుస్వాముల ద్వారానే ధరించాలి. మాలాధారులు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం విభూతి, గంధం మరియు కుంకుమను తప్పకుండా ధరించాలి. వ్రతాచరణ సమయంలో స్వాములు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయం వేళ అయ్యప్ప స్వామి దేవాలయానికి తప్పకుండా వెళ్ళాలి.
భక్తులు తమ శరీరంలోని ఏ భాగాలను కత్తిరించకూడదు లేదా వారి గోళ్ళు లేదా కాలిగోళ్లను కత్తిరించకూడదు. వారు రోజుకు 2 సార్లు వీలైతే 3 సార్లు స్నానం చేయాలి మరియు కనీసం 108 అయ్యప్ప శరణం ఘోషను పఠించడం ద్వారా పూజ చేయాలి. వారు పనిలో మరియు ఇంట్లో నిరంతరంగా శరణం అయ్యప్ప అని మనసులో జపించాలి. వారు ఎవరిని కూడా మాటలతో లేదా శారీరకంగా బాధించకూడదు. వారు తోటి భక్తులందరినీ భగవాన్ అయ్యప్పన్గా భావిస్తారు మరియు వారికి అన్ని విధాలుగా సేవ చేస్తారు. వారు పవిత్ర మాలను ధరించినప్పుడు పొందే గౌరవం మరియు సౌకర్యాల గురించి గర్వపడకూడదు. వారి పాదాలపై నమస్కరించినప్పుడు వారు గర్వపడకుండా దానిని భగవాన్ అయ్యప్పన్కు సమర్పిస్తారు మరియు బిగ్గరగా ప్రభూ మీపై ఉన్న నమ్మకం కోసం ప్రతి ఒక్కరినీ రక్షించండి అని చెబుతారు. వ్రతాన్ని ఆచరించే కారణంగా వారు తమ కుటుంబ సభ్యులకు అసౌకర్యాన్ని కలిగించకూడదు. వారు ప్రతి సంవత్సరం తమ వ్రతాన్ని ప్రారంభించినప్పుడు వారు మొదటిసారి మాల ధరిస్తున్నట్లుగా భావించాలి మరియు అదేవిధంగా వ్రతంలోని అన్ని నియమాలను కఠినంగా పాటించాలి. మాలాధారులు బ్రహ్మచర్యాన్ని చాలా కఠినంగా పాటించాలి. మహిళలందరినీ తల్లి భావనతోనే చూడాలి. వారు తమ జుట్టుకు నూనె రాసుకోకూడదు మరియు వారి శరీరానికి నూనె రాసుకుని స్నానం చేయకూడదు. వారు ప్రతి సంవత్సరం తమ వ్రతాన్ని ప్రారంభించినప్పుడు వారు మొదటిసారి మాల ధరిస్తున్నట్లుగా భావించాలి మరియు అదేవిధంగా వ్రతంలోని అన్ని నియమాలను కఠినంగా పాటించాలి. వారు మృతదేహం సామీప్యంలో ఉండటం తప్పించాలి మరియు వారు అనుకోకుండా చనిపోయిన వారిని చూస్తే స్నానం చేసే వరకు ఏమీ తినకూడదు. దుష్టభావన నుండి మరియు చెడు నుండి రక్షించడానికి వారు ఎల్లప్పుడూ తులసి ఆకును తమతో పాటు తీసుకువెళ్లాలి. వారు మంచంపై పడుకోకూడదు, నేలపై పడుకోవాలి. వారు దిండును ఉపయోగించకూడదు. వారు పాదరక్షలను ఉపయోగించకూడదు, అంటే చెప్పులు లేకుండా నడవాలి. మరియు ఛాయాచిత్రాలను ఫోటోగ్రఫీ ఉపయోగించకూడదు. వారు అయ్యప్ప స్వామికి తమను పూర్తిగా అప్పగించుకోవాలి. మాలాధారణ సమయంలో లేదా వ్రతాచరణ సమయంలో వీలైనంతవరకు అయ్యప్పస్వామి భజన కార్యక్రమాలలో పాల్గొనాలి. అయ్యప్పస్వామి శ్లోకాలు మరియు మంత్రాలను పఠిస్తూ ఉండాలి. కనీసం 24 అయ్యప్పస్వామి పడిపూజలలో పాల్గొనాలి. వ్రతాచరణలో ఉన్న స్వాములు కామ, క్రోధ, లోభ, మోహ, మద మరియు మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను నిగ్రహించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులను దూషించకూడదు, అవమానించకూడదు, ఒకరి మనసును గాయపరిచే ఏ పనినీ చేయకూడదు. వ్రతాచరణ సమయంలో మాలాధారులు రోజుకు 1 పూట భోజనాన్ని మాత్రమే తీసుకోవాలి. అతిగా ఉప్పు, పులుపు, కారం వంటి ఆహారాన్ని మరియు ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదు. మాలాధారులు వ్రతాచరణ సమయంలో ఉదయం మరియు సాయంత్రం వేళల్లో దగ్గరలోని అయ్యప్పస్వామి దేవాలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకోవాలి. మండల వ్రతాచరణను పాటించే స్వాములు ఇతరులకు ఎల్లప్పుడూ మంచిని కోరుకోవాలి. వారు శత్రువులైనా సరే, ఎవరైనా సరే అందరినీ సద్భావనతో చూడాలి. వ్రతాచరణ సమయంలో ఇంద్రియ ఆనందాన్ని ప్రేరేపించే చలనచిత్ర వీక్షణ మరియు వినోద కార్యక్రమాల నుండి దూరంగా ఉండాలి. మాలాధారులు వ్రతాచరణ సమయంలో తమ పనులలో నిమగ్నమై ఉండవచ్చు, ఎందుకంటే కాయకమే కైలాస, కార్యమే కైలాసం అనే విషయాన్ని మర్చిపోకూడదు. వ్రతాచరణ సమయంలో ఆయా పనికి తగిన యూనిఫామ్ను ధరించవచ్చు, కానీ ఆ యూనిఫాంపై నలుపు వస్త్రాన్ని ధరించి ఉండాలి. వ్రతాచరణ సమయంలో మాలాధారులు ఎలాంటి ఆటల పోటీలలో పాల్గొనకూడదు. వ్రతాచరణ సమయంలో మాలాధారులు ఎట్టి పరిస్థితుల్లోనూ అతిగా మాట్లాడకూడదు, వీలైనంతవరకు మౌనంగా ఉండాలి. వ్రతాచరణ సమయంలో ఆడపిల్లల యుక్త వయస్సు వేడుకలలో మరియు శిశు జనన కార్యక్రమాలలో పాల్గొనకూడదు. భక్తులు సరళ జీవితం మరియు సంపూర్ణ శుభ్రత యొక్క అలవాట్లను పాటించాలని ఆశించబడుతుంది. ఆల్కహాల్, పొగాకు, తమలపాకు నమలడం మరియు మాంసాహారం వంటి అన్ని దుర్గుణాల నుండి పూర్తిగా దూరంగా ఉండటం తప్పనిసరి. వ్రతాచరణ సమయంలో మాలాధారుల ఆరోగ్యానికి తేడా వస్తే, ఇబ్బంది కలిగితే వేడినీటి స్నానం చేయవచ్చు. మాలాధారులు వీలైనంత వరకు వాహనాలలో ప్రయాణించడం మానేసి పాదయాత్ర చేయాలి. వ్రతాచరణలో మాలాధారులు అయ్యప్ప భక్తులు పూజ ఆచరించిన ఇంట్లో భోజనం చేయవచ్చు, మాల ధరించని ఇంట్లో భోజనం చేయకూడదు. వ్రతాచరణ సమయంలో ప్రతిరోజూ 108 శరణు ఘోషను పఠించాలి మరియు సమయం దొరికినప్పుడల్లా అయ్యప్ప నామజపం చేస్తూ ఉండాలి. వ్రతాచరణ సమయంలో ఎలాంటి అక్రమంగా డబ్బును సంపాదించకూడదు, న్యాయస్థాన విషయాలలో పాల్గొనకూడదు. వ్రతాచరణ సమయంలో మాలాధారులు పగటిపూట నిద్రించడం మరియు అతిగా నిద్రించడం చేయకూడదు.
మాలాధారులు అన్ని ధర్మాలు మరియు జాతులు ఒకటే అని భావించాలి. అయ్యప్పపై నమ్మకమున్న ఏ వ్యక్తి అయినా వ్రతాన్ని చేయవచ్చు. వ్రతాచరణ సమయంలో మాలాధారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో గొడవ పడకూడదు. మరొకరిని నిందించి ఏడిపించకూడదు. వ్రతాచరణ సమయంలో కాయ, వాచ, మనస భగవంతునిపై పూర్తిగా భక్తిని కలిగి ఉండాలి. మాలాధారులు తెలిసి లేదా తెలియక ఎలాంటి పాపకార్యాలను చేయకూడదు. వ్రతాచరణ సమయంలో మాలాధారులు యాత్ర మరియు వ్రతం గురించి మరింత అనుభవం పొందడానికి వీలుగా అయ్యప్పస్వామి గుంపుతో వీలైనంతవరకు ఉండటానికి ప్రయత్నించాలి. వ్రతం సమయంలో ఆ ఇంట్లోని మహిళలకు ఋతుస్రావం వస్తే 7 రోజులపాటు వారిని చూడకూడదు, మాట్లాడకూడదు. ఏ కారణం చేతనైనా మాలను తీసివేస్తే ఆ సంవత్సరం శబరిమలకు వెళ్లకూడదు. ఏదైనా రక్త సంబంధీకులకు మరణం సంభవిస్తే మొదట గురుస్వామి వద్దకు వెళ్లి వారి ద్వారా మాలను తీసిన తరువాతే సంతాపం తెలియజేయడానికి వెళ్ళాలి. ఒకసారి మీరు శబరిమల దేవాలయాన్ని సందర్శించాలని నిర్ణయించుకుంటే అప్పుడు మీరు కఠినమైన వ్రతాన్ని అనుసరించాలి. వ్రతం మీ శరీరం మరియు మనస్సు యొక్క ఆధ్యాత్మిక శుద్ధీకరణ. కాబట్టి మీరు ఎంత శుభ్రంగా ఉంటారో అంత అయ్యప్ప అనుగ్రహం లభిస్తుంది. వ్రతాచరణ సమయంలో ఏదైనా నియమం గురించి గందరగోళం ఏర్పడితే గురుస్వాముల వద్ద అడిగి తెలుసుకుని నియమాలను పాటించాలి. అయ్యప్ప వ్రతం గురించి అంతా తెలుసు అని ఎక్కడా వ్రతాచరణ నియమాలను ఉల్లంఘించకూడదు. దయచేసి మీ గురుస్వామివారు ఏమి సూచిస్తారో దానిని అనుసరించండి.